రేయ్ 10 తర్వాత 2 పెగ్గలేసాననుకో నన్నెవడో ఆపలేడు. ఒకప్పుడు కృష్ణవంశీ సినిమాలో ఇల్లులాగా అనిపించారు, ఇప్పుడేమో ఆర్జీవి డెన్ లాగా అనిపిస్తుంది. ఏంట్రా నా పరిస్థితి ఎలా అయిపోయింది? పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డది అయిపోయింది. అర్జెంట్గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఎవర్రా నువ్వు? నానా నువ్వా? ఏంట్రా రోజు పందెం కోళ్ళకి నా మీద ఎగిరెగిరి పడేవాడివి, ఈ రోజు ఏంట్రా పందెంలో ఒక దెబ్బకి ఓడిపిన కోళ్ళు అయ్యావు? మా అమ్మ నాన్న రేపు ఇంటికి వస్తున్నారే. ఇప్పటిదాకా ఆ ఇంటికి డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎలానో అలా మేనేజ్ చేశా. ఇప్పుడు ఒకే ఇంట్లో 2 ఫ్యామిలీలు, కిందేమో అల్లుడుగా పైనేమో కొడుకుగా ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో. అరే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. వద్దు, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన ఐడియాల వల్ల ఇక్కడ దాకా వచ్చింది. సింగిల్ స్క్రీన్ గా ఉండాల్సిన నా బతుకు మల్టీప్లెక్స్ చేసావు కదే. అది కాదురా, నేను చెప్పేది విను. నువ్వు కూడా మనకు మ్యారేజ్ అయిందని మీ ఇంట్లో చెప్పేసేయ్. ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు. అదేరా, నేను మా ఇంట్లో చెప్పాను కదా, అలానే నువ్వు కూడా చెప్పేసావు అనుకో, మహా అయితే ఏమంటారు, తిడతారు. కానీ మన పెళ్ళైపోయిందని యాక్సెప్ట్ చేసి లైట్ తీసుకుంటారు. మావా నువ్వు మళ్ళీ కామెడీ గేమ్ ఏం చేయట్లేదు కదా? పోయినసారి ఇలా చెప్పి ఎక్కడి దాకా తీసుకొచ్చావు. నిజం చెప్తే మీ నాన్న 2 బుల్లెట్లు దింపుతాడేమో, అదే మా నాన్నకు తెలిసిందనుకో AK-47 తీసుకొని వచ్చి మ్యాగజైన్ మొత్తం దింపుతాడు. మరి ఏం చేద్దాం? అది తెలియకే కదా ఇలా కూర్చుంది. అలా చేస్తే ఏం చేద్దాం? మావా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? అవునరా, ఇదేదో వర్కౌట్ ఎలాగుంది, పద ట్రై చేద్దాం. హలో అమ్మా. చెప్పరా. నానా మీరా? అంటే నిన్న మీరు ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు కదా, ఆ ఇల్లు వద్దు నాన్న, కావాలంటే అడ్వాన్స్ రిటర్న్ తీసుకుందాం. వద్దా? ఎందుకు? అంటే ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేశాను నాన్న, అందరు చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఆ ఓనర్ గాడు పెద్ద సైకోగాడంట. 8 దాటితే గేట్ క్లోజ్ చేస్తాడంట, 9 దాటితే వాటర్ క్లోజ్ చేస్తాడంట, 10 దాటితే పవరే క్లోజ్ చేస్తాడంట. రేయ్ 10 తర్వాత 2 పెగ్గలేసాననుకో నన్నెవడో ఆపలేడు. ఆడేవడరా నన్ను ఆపేది? మొన్న అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాట్లాడాను కదరా, మనిషి చాలా మెతగ్గా మంచోళ్ళ ఉన్నాడురా. పైగా ఆయనతో మాట్లాడుతుంటే ఎందుకోరా సొంత బావతో మాట్లాడినట్టు అనిపించిందిరా. అమ్మ తినమ్మ కొంపదీసి మ్యాటర్లకి అయిపోయిందా? అయి ఉండలే, ఓనర్ సంగతి వదిలేసాయి. నేను ఇందాకే జ్యోతిషుడితోటి మాట్లాడినా. ఆ ఇంట్లో దిగిన వాళ్ళకి ఎవ్వరికి కలిసి రాదంట, ఊరికే గొడవ పడుతూనే ఉంటారంట. ముఖ్యంగా మొగుడు పిల్లలైతే విడిపోతారంట. ఇంతకన్నా మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుందిరా? ఇన్నాళ్ళు ఇలాంటి ఇంటి కోసం ఎదురు చూస్తున్నాను. నానా నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు జోక్ చేస్తారేంటి? ఒరే మీ అమ్మతో పెళ్ళయ్యాక జీవితం మీద, నువ్వు పుట్టాక జాతకాల మీద నమ్మకం పోయిందిరా. ఇలాంటివి నేను నమ్మను, నువ్వు కూడా పెద్దగా పట్టించుకోవద్దు. అది కాదు నాన్న, నేను ఎట్లా చెప్పాలి నానా? రేయ్ నేను ఒకసారి అడ్వాన్స్ ఇచ్చానంటే 10 ఏళ్ళు అగ్రిమెంట్ ఇచ్చినట్టే, అర్థమైందా? ఎవరండి? నీ ముద్దుల కొడుకు, మాట్లాడు. హలో అమ్మా, నువ్వైనా చెప్పవే నాన్నకి మనకు ఆ ఇల్లొద్దని. నీకు తెలుసు కదరా మీ నాన్న ఎవరి మాట వినడని. పైగా మొన్న నీ జాతకం చూపించాను, ఇల్లు మారితే గానీ నీ పెళ్లి కాదంటారా. అందుకే మీ నాన్నతో ఇల్లు మారదామని నేనే చెప్పా. ఏంటి మళ్ళీ పెళ్ళా? నా వల్ల కాదు. మళ్ళీనా? అంటే నీకెప్పుడు పెళ్ళైందిరా? అంటే పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం అంటున్నా. అమ్మా నాన్న నా ఇంటికి వెళ్ళకుండా ఆపాలేమా అమ్మా? అరే నావలైతే కాదురా, ఉండు వస్తున్నానండి, మీ నాన్న పిలుస్తున్నారు, నేను వెళ్తున్నా. అమ్మా ఒకసారి నేను చెప్పేది చా, ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వలేదు, అటు నుంచి వర్కౌట్ చేసుకుందాం. ఏమైందిరా, వర్కౌట్ అయిందా? ఏంటి వర్కౌట్ అయ్యేది? ట్రక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళకి దొరికితే మన మాట విన్నారు చూడు, అలానే నా మాట వింటలేరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు సైడ్ నుంచి మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్లేదు, అటు సైడ్ నుంచి ప్లాన్ చేద్దాం పద. ఒకప్పుడు కృష్ణవంశీ సినిమాలో ఇల్లులాగా అనిపించారు, ఇప్పుడేమో ఆర్జీవి డెన్ లాగా అనిపిస్తుంది. ఏమవుతుందో ఏంటో. రేయ్ చూసిన చాలే కానీ ఆ లగేజ్ తీసుకురా, నువ్వు పద. హలో అండి. హాయ్ అండి. మొన్న మీకు పరిచయం చేయలేదు కదా, నా వైఫ్ మలేజా. నమస్తే. నమస్తే అండి. నా వైఫ్ రోషిని. నమస్తే. నమస్తే అన్నయ్య గారు, మీరేమనుకోనంటే ఒకటి అడగొచ్చా? అడుగమ్మా.
మీ ఇద్దరి మధ్య కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? చైల్డ్ మ్యారేజ్ లేండి. ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు పదవి. అవును, మీకు అబ్బాయి ఉన్నాడని చెప్పారు, ఏడి? వెనకత లగేజ్ పట్టుకొస్తున్నాడండి, కొంచెం కీస్ ఇస్తారా? నేను కూడా వస్తున్నాను, పదండి. వెళ్ళు. చైల్డ్ మ్యారేజ్ అంటే చూద్దాం వాళ్ళ చైల్డ్ ఎలా ఉన్నాడు. నమస్కారం అంకుల్. నమస్తే నమస్తే. ఎవరి అబ్బాయి? ఓ, వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు. బాబు అంకుల్ ఒక్క నిమిషం, నువ్వేనా సతీష్ గారి అబ్బాయి? అవును అంకుల్. నీ పేరేంటి బాబు? నా పేరు గిరీశం అంకుల్. నువ్వేం చేస్తుంటావు బాబు? ఖాళీయే అంకుల్. కొంచెం మాట్లాడదామని. పన్ను ఉంది, నన్ను వెళ్తానే. బాబు మొహమాట పరుడు అనుకుంటా. బృందా నాకు అన్నం. ఏంటి ఇన్ని వెరైటీస్ చేశారు? అత్తయ్య గారు ఇన్ని వెరైటీస్ చేశారు, కొంపతీసి ఈరోజు మీ పెళ్లి రోజా? కాదల్లుడు. మరి ఆ విషయం నీకు తెలిస్తే గుండె ఆగిపోద్ది. నువ్వు ఇప్పుడు ఏమన్నా అన్నావా? నేనేమనలేదే. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అల్లుడు, అందుకనే అన్ని స్పెషల్స్ చేశాను. గెస్ట్లా? ఎవరత్తయ్య? మీ ఇంటి తరపోలా? కాదల్లుడు. ఓ, మామయ్య వాళ్ళ ఇంటి తరపోలా? అయ్యో కాదల్లుడు, మీ ఇంటి తరపు వాళ్ళరా? హే, నేను అనాథనే. పై ఇంటోళ్ళని భోజనానికి పిలిచాను అల్లుడు. పైనింటోళ్ళ? వాళ్ళని ఎందుకు పిలిచారు? నిన్ననే వచ్చారు కదా, అన్ని సామాన్లు సదురుకున్నారో లేదో అని వంటకి ఇబ్బంది అవుతుందని పాప పిలవమంటే పిలిచాను బాబు. అంతటి కారణం నువ్వు. అమ్మో, ఇప్పుడు వాళ్ళు కిందికి వచ్చారంటే నా బండారం బయటపడుతుంది. ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. అమ్మో, వెళ్ళిపోతాం. అయ్యో అల్లుడు, ఆకలిన్నావు? ఆకలి చచ్చిపోయినట్టుందమ్మా, నువ్వు సర్దు. ఏంట్రా నా పరిస్థితి ఎలా అయిపోయింది? పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. అర్జెంట్గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఎవర్రా నువ్వు? నానా నువ్వా? నేనేరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చెప్పాలి? నా ఫ్రెండ్ చంద్రగారు లేడు, కాలేజ్కి వెళ్తుంటే ఓఆర్ఆర్ దగ్గర పెట్రోల్ అయిపోయిందంట, వెళ్ళిద్దామని వెళ్తున్నా. నువ్వు చెప్పిన ఒక్క సమాధానంలో 3 అబద్ధాలున్నాయి. 3? ఏంటవి? 1, ఈరోజు ఆదివారం. ఓ, నార్మల్ డేస్లోనే మీరు కాలేజీకి సరిగ్గా వెళ్ళరు, ఆదివారం కూడా కాలేజీకి వెళ్ళడం మొదలెట్టారా? 2, వాడి ఇల్లేమో ట్యాంక్ బండ్ దగ్గర, మీ కాలేజ్ ఏమో ఉప్పల్ దగ్గర ఉంది, మధ్యలో ఓఆర్ఆర్ ఎక్కడొచ్చిందిరా? 2 ఓకే, మరి 3వదేంటి? రే, వాడు వాడేది ఎలక్ట్రికల్ బండి, ఈ మధ్య ఎలక్ట్రికల్ బండిలో కూడా పెట్రోల్ కొడుతున్నారా? అదే నాన్న, వాడి బండిలో ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్ తీసుకురామంటే తీసుకెళ్తున్నాను, కానీ వాడు సీట్ అయిపో తండ్రిగా చెప్పలేదు నాన్న. సన్నపిన్ ఛార్జర్ పట్టుకెళ్ళరా. సరిపోతుందంటరా? ఎతబా, నా కడుపుని ఎలా పుట్టావరా? ఇంటి ఓనర్సు భోజనానికి పిలిచారు, పదా. అమ్మో, లంచా కాదు, నేను ఉపవాసం. ఉదయాన్నే కదరా, మాకెవరికి మిగల్చకుండా మొత్తం ఇడ్లీ నువ్వే తినేసావు. అంటే నేను మధ్యాహ్నం నుంచి ఉపవాసం నానా. మిట్ట మధ్యాహ్నం ఉపవాసం ఏంట్రా ఎతవా? ఇంటి ఓనర్సు భోజనానికి పిలిచారు కదా, ఫ్రీగా వాళ్ళ ఇంట్లో భోజనం కానిచ్చేద్దాం. వద్దు నానా, ప్లీజ్ నానా, నేను చెప్పేది నానా. ప్లీజ్ నానా, నీకు దండం పెడతా, ప్లీజ్ నానా, నా బతికేమైపోతుంది అంటే ఇప్పుడు. ఆటని పాట ఉంది, పాటని ఆట ఉంది, చూసుకోరా. మా బావగాడు చెప్పరా బా. ఎక్కడున్నారా? ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చిందిరా, డెలివరీ రిటర్న్కి వెళ్తున్నా. సరే కానీ నేను అర్జెంట్గా వాట్సాప్లో లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసి. ఏంటి ఇప్పుడా? డెలివరీ ఇచ్చేది ఉందిరా. ఇంకెన్నాళ్ళని అందరికి ఫుడ్ డెలివరీ చేస్తావురా? ఇక్కడికి వచ్చేసి మంచి ఫుడ్ పెడతాను. ఫుడ్డా? ఒక్క సెకండ్, నాకు కస్టమర్ కాల్ వస్తుంది. హలో, నీకు చికెన్ బర్గర్ అవసరమారా? వెజ్ ఆర్డర్ పెట్టుకో, ఇది క్యాన్సిల్ చేస్తున్నా. అస్సలే ఇప్పుడు ప్రెజెంట్ చికెన్ తింటాం మంచిది కాదు, వెజ్ ఆర్డర్ పెట్టుకో. అసలే మా బావగాడు ఫోన్ చేస్తుండు, బాయ్. మా బావగాడు ఫోన్ చేస్తుండు, పెట్టరా. మనసిచ్చిన మంచోడి. నేను చెప్పింది యాజిటీ ఫాలో. అత్తయ్య, మావయ్య, బృందా. ఏమైంది అల్లుడు? అల్లుడు, ఎవరి అబ్బాయి? అదే మావయ్య, మన పైనింట్లోకి అదికొచ్చారు కదా, వాళ్ళ అబ్బాయి. ఓ, నువ్వేనా బాబు? వచ్చిన దగ్గర నుంచి నీ ఫేస్ చూద్దామని చాలా ట్రై చేశాను, ఇప్పటికి కానీ కుదరలేదు. నేనేమన్నా బాలీవుడ్ సినిమాలో బట్టలు తక్కువ వేసుకొని తిరిగే హీరోయిన్ అనుకున్నారా నన్ను చూడటానికి? మావ, సగం బట్టలు వేసుకుంటే ఫేస్ ఎందుకు చూస్తారా? ఓకే, నేను చూసుకుంటా. అలా అని కాదు బాబు, పరిచయం పెంచుకుందామని. ఇంతకీ ఏం పేరు బాబు? గిరీశం. ఏం చెప్తున్నాను కదా, జానగిరీశం. ఇదేదో రైటర్ పేరులో ఉంది.
ఆ రైటర్ వేరు మనోడు వేరు. ఇంతకీ ఏం చేస్తుంటావు బాబు? బిజినెస్. ఏం బిజినెస్? డిస్ట్రిబ్యూషన్. ఏంటి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటావా? ఆహా, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఒక దగ్గర ఫుడ్ తీసుకొని ఇంకొక దగ్గర ఆకలితో అలమటించిపోతుంటారు చూడు, వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా. సూపర్ బాబు. ఓహో, అనాథలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటావా? అలా ఏం లేదు, ఫ్యామిలీస్ కైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటా. మనకి టిప్పును బట్టి ఏదైనా ఓకే. టిప్పా? టిప్ ఏంటి? అదే మావయ్య, ఇప్పుడు ఆకలితో అల్లమట్టించిపోయిన వాళ్ళు కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ చెప్తారు కదా, అది మన టిప్ అంటున్నాడు అనమాట. ఫుడ్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు లంచ్ కోసం మీ అమ్మ నాన్న పిలిచాను, ఇంకా రాలేదేంటి? అవునా, నాకు చెప్పనే లేదు. ఫోన్ చేస్తాగు. బ్రదర్, మీ అమ్మ నాన్న పైనే ఉంటారు కదా, మనం వెళ్ళి పిలుచుకుని వద్దాం. అవును, పైనే వెళ్దాం. మావయ్య, నేను వాళ్ళని పిలుచుకుని వస్తానే. ఏమే తొందరగా రా, టైం అవుతుంది. ఇదిగో వస్తున్నా. ఇదిగో కిందన వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరికి ఏంటి ఏజ్ గ్యాప్ ఉన్నట్టుంది అని అంటే నువ్వేం మాట్లాడుకో, నేను మేనేజ్ చేస్తాను. ఓకే అండి. ఎవరి అబ్బాయి? అదే కింద బృందా లేదు, వాళ్ళ హస్బెండ్. ఆ అమ్మాయి ఎవరో కొన్నా తెలుసా? అవును, బృందా హస్బెండ్. అవును. ఏం చేస్తుంటావు బాబు? డెలివరీ చేస్తుంటా. మళ్ళీ ముద్దెట్టాడు. అదే అమ్మా, కార్డియాలజిస్ట్ డాక్టర్. కార్డియాలజిస్టా? కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ కి సంబంధం కదా? అదే అమ్మా, గైనిక్. నేను కూడా మర్చిపోయా. రైట్ కరెక్ట్. అదే మనల్ని లంచ్ కి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పదండి పోదాం. అమ్మో, కొంచెం ఉంటే మిస్. ఏమే వాళ్ళు వచ్చే టైం అయింది, అని రెడీనా? అన్నీ రెడీ అండి. పప్పుచారు మాత్రం ఎంత బాగా కుదిరిందో అండి. ఏమే మీ పుట్టింటి వాళ్ళు నీకు పప్పుచారు తప్ప ఇంకేం నేర్పించలేదా? అకేషన్ ఏదైనా సరే పప్పుచారు మాత్రం మ్యాండేటరీ. అంతేగా? రండి, నేనే పైకి వచ్చి మనం పిలుద్దాం అనుకున్నాను, అంతలో మీరే వచ్చారు. పర్లేదండి, మీ అల్లుడు వచ్చారు కదా. ఇప్పటికే చాలా లేట్ అయిందండి, అందరం కలిసి భోంచేద్దాం రండి. పదండి. ఇవ్వండి, పెరుగుతామని తెచ్చారా? పక్కన పెట్టుకుని నిన్ను పెరుగుతామంటుందేంట్రా? అంటే ఇందాక నేను సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు చెప్పారనమాట, అది తీసుకొచ్చానండి, ఫ్రిడ్జ్ లో పెట్టాను. పదండి. రండి కూర్చోండి. భార్యాభర్తలు పక్క పక్కన కూర్చుంటే చూడాలనుంది మాకు కూడా. ఇదేంటండి, మూడు పిల్లలు పక్క పక్కన కూర్చోమంటే వాళ్ళ అబ్బాయి వచ్చి మన అమ్మాయి పక్కన కూర్చున్నాడు. అవును కదా, ఏమోలే, మాకైతే పట్టించు. రండి సార్. ఏంటండి వాళ్ళ ఆయన కూర్చోమంటే మనవాడు కూర్చున్నాడు? పోన్లే, పిల్లలు కదా, పద కూర్చో. రండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిచ్చాక తింటాలేండి. ఓకే. ఏమే పైనంటి వాళ్ళ అబ్బాయి కొంచెం మొహమాటం ఎక్కువ, నువ్వు దగ్గర నుండి పట్టించు. బాబు పప్పుచారు పోయినా? వద్దండి, తర్వాత వేసుకుంటా. చెల్లెమ్మా, వంటలన్నీ చాలా బాగున్నాయి. సాంబార్ నేనే చేశానన్నయ్య. అది ఇంకా వేసుకోలేదమ్మా. సరే, తిన్నాక వేసుకోండి. అలాగేనమ్మా. అన్ని వంటలు చాలా బాగున్నాయండి, బాగా చేశారు. బిర్యానీ ఆర్డర్ పెట్టానండి, అస్సలు బాగోలేదు. యా అసలు ఈ అవుట్ సైడ్ ఫుడ్ అంటేనే ఆయిలీ ఉంటుంది, హైజీనిక్ ఉండదు. అసలు నన్ను అడిగితే అవాయిడ్ చేయాలంటే ఫుడ్ ని. అదంతా పక్కన పెట్టండి, ఈ మధ్య డెలివరీ బాయ్ సగం తిని తీసుకొస్తున్నారండి. అది ఎంత చండాలం అండి, తింటే ఏమవుతాడండి? ఆ మాత్రం బుద్ధి లేకుండా డెలివరీ చేస్తున్నారండి. అసలు ఏం తెలుసు డెలివరీ బాయ్ గురించి? ఎండనక వాననక టైం అనుకోకుండా ఏ టైంలో అంటే ఆ టైంలో మీకు ఫుడ్ తెస్తుంటే డెలివరీ బాయ్ అంటావా? వాళ్ళు దేవుళ్ళు మీకు. ఎవడో ఒకడు తప్పు చేసాడని అందరినీ తప్పు పడతారా? నువ్వు డాక్టర్వి, డెలివరీ బాయ్ కాదు. సారీ, ఏదో వాళ్ళ మంచితనాన్ని అలా గుర్తించి ఫ్లోలో అలా వచ్చింది. సారీ. తినండి. బాబు పప్పుచారు పోయినా? వద్దమ్మా, తర్వాత వేసుకుంటా. బాబు పప్పుచారు పోయినా? ఇది తిన్న తర్వాత వేసుకుంటా. బాబు పప్పుచారు పోయినా? ఆపమ్మా, ఊరికే పప్పుచారు. ఇక్కడ చికెన్, మటన్, ఫిష్ ఇన్ని ఉన్నాయి. ఒక్కసారి అడిగావా? పప్పుచారు. ఇప్పుడు ఏంది పప్పుచారు తగల, అంతేనా? వీడేంటి అలా రియాక్ట్ అవుతున్నాడు? ఇప్పుడు నీకు సంతోషమేనా?
తాగిన పప్పుచారు 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 ఏముంది అందులో ఉప్పు ఉందా పప్పు ఉందా పప్పుచారు అంట పప్పుచారు తొక్కలో పప్పుచారు పోవమ్మా. ఆ బ్రో నాది అయిపోయింది, నేను వస్తున్నా నాగు. గుడ్ మార్నింగ్ మామయ్య. వెరీ గుడ్ మార్నింగ్ అల్లుడు. ఆఫీస్కి వెళ్ళేసి వస్తానే. సరే అల్లుడు. ఇది చూడు. బాగుంది కదండి. అమ్మా నాకు నైట్ షిఫ్ట్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. జాగ్రత్త నాన్న. సే చూడు, వీడియో చాలా బాగుంది కదా. అత్తయ్య మావయ్య ఎక్కడున్నారు? మావయ్య ఏం సంగతులు, ఏం చేస్తున్నారు? అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మా బ్రేక్ఫాస్ట్ ఏం చేసావే? అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అబ్బా ఇంకెన్ని రోజులు రా నాయన, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తిరగాలి. అబ్బా ఒళ్ళంతా ఉన్నాం అయిపోయింది రా నాయన.